ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. సో చాలా రోజుల నుండి నేను ఎలాంటి వీడియోస్ పెట్టలేదన్నమాట. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది నా కమెంట్స్లో పెడుతూ ఉన్నారు ఇట్లా ఇంకొన్ని రోజు వాడండి మ్యామ్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని. సో నేను సారీ అండి, నేను పర్సనల్గా 3 months తర్వాత ఆపేసాను. మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, అలానే ఉంది నా బాటిల్. నేను ఫర్దర్ దీన్ని యూజ్ చేయలేదు. మీ నా పాస్ట్ వీడియోస్లో చూసారంటే ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది, సేమ్ బాటిల్. దాని తర్వాత నేను ఫర్దర్ ఏమీ యూజ్ చేయలేదు. సో ఎందుకు యూజ్ చేయలేదంటే దానివల్ల నాకు పర్సనల్గా ఎలాంటి రిజల్ట్స్ బెనిఫిట్స్ కనపడలేదండి. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా నా హెయిర్ ఇక్కడ కిందటి నుండి ఊడిపోతూ ఉన్నిందనమాట. సో నేను ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు వీడియో చేశానంటే, నాకు ఫైనలీ నా హెయిర్ చూసారా, బట్ యూ కెన్ సీ ఇట్స్ సో బౌన్సీ కదా. సో ఐఎమ్ ఫీలింగ్ లైక్ నా హెయిర్ చాలా వరకు పెరిగింది. సో దానికి నేను ఏం చేశాను అని చెప్పడానికే ఈ వీడియో చేశాను అనమాట. సో ఇది నా జెన్యూన్ రివ్యూ. ఇన్ని రోజు ఎందుకు చేయలేదంటే ఇదే రీజన్, ఐ వాస్ వెయిటింగ్ ఫర్ మై రిజల్ట్స్. సో మంచి రిజల్ట్స్ వస్తేనే వీడియో ఫర్దర్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఐ డెంట్ ఏ వీడియోస్ పెట్టలేదన్నమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే మీకే కూడా చాలా వరకు రిజల్ట్స్ కనపడే ఉంటుంది. నా హెయిర్ చూడండి ఎంతవరకు పెరిగిందో మీకు అనిపిస్తూనే ఉంటుంది. చాలా వరకు పెరిగింది అండ్ బౌన్సీగాను ఉంది. సో చాలా వాల్యూమ్గా కనిపిస్తుంది నా హెయిర్. సో ముందులాగా అయితే అసలు లేదు ఇప్పుడు. సో నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అయితే నేను కంప్లీట్లీ షట్ ఆఫ్ చేసేసాను. షెడ్ ఆఫ్ చేసిన నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఎలాంటి ఆయిల్స్ పెట్టలేదు. కొన్ని రోజులు నా హెయిర్కి రెస్ట్ ఇచ్చా. ఎన్ని రోజులు ఇచ్చాను అంటే ఒక 15 days ఏమో నేను నా హెయిర్కి ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయలేదు, ఏమీ చేయలేదన్నమాట. సో దాని తర్వాత నేనేం చేశానంటే ఫస్ట్ ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. సో ఐ షోడ్ నా ప్రాబ్లం ఏంటి, నా హెయిర్ ప్రాబ్లం ఏంటి అనేది నేను అక్కడ చెప్పానన్నమాట. సో తనకి చెప్పిన తర్వాత షీ సెడ్ నాకు ఎలాంటి హెయిర్ ఊడిపోయి అలాంటి ఏ ప్రాబ్లం లేదు, బట్ ఇట్ లుక్స్ ఫైన్. హెయిర్ అనేది మీకు మరీ అంత ఎక్కువ పోయినట్లు ఏం లేదు, ఇట్ లుక్స్ ఫైన్. బట్ ఇంకొంచెం గ్రోత్ కావాలి అంటే వీ కెన్ డూ సంథింగ్ అని చెప్పారు. సో వాళ్ళు ఫస్ట్ నాకు ఏమి ఇచ్చారంటే, 1 second. సో 30 daysకి ఫస్ట్ 1 monthకి హెచ్వీట్ ఫోర్ట్ అనేసి ఒక ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట. ఇది 30 days మీన్స్ 1 monthకి యూజ్ చేయమన్నారు. దాని తర్వాత నాకు ఒక సీరం ఇచ్చారు. అదేంటంటే గ్రోత్ సీరం. సో ఇది వచ్చి సో ఇదేంటంటే ఎవ్రీ నైట్ జస్ట్ మన స్కాల్ప్కి పంప్ ఉంటుంది. ఇట్లా ఎక్కడంతా మనకి బాల్ స్పాట్స్ కనిపిస్తుందో అక్కడ జస్ట్ మనం ఇట్లా స్ప్రే చేసుకొని ఒక 5 minutes మంచి మసాజ్ ఇచ్చేసి వీ కెన్ గో టు స్లీప్ అనమాట. సో ఇది చేశాను. ఇది చేశాక నేనేం చేశానంటే కొంచెం నాకు హెయిర్ ఊడడం అనేది స్టాప్ అయింది. దాని తర్వాత నేను షెడ్ ఆఫ్ చేసేసాను, అన్నీ షెడ్ ఆఫ్ చేసేసాను. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే నార్మల్గా ప్యూర్ కోకోనట్ ఆయిల్, ఎలాంటి ఇంప్యూరిటీస్ లేకుండా ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఆ కోకోనట్ ఆయిల్లో మందారం పువ్వు ఉంది కదా, మందారం పువ్వు, మందారం ఆకు, ఆనియన్స్, స్మాల్ ఆనియన్స్, అది ఆప్షనల్. స్మెల్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ డోంట్ పుట్. నేనైతే వేసుకోలేదు, బట్ ఆ రెసిపీలో అనేది ఆ ఇంగ్రీడియంట్స్లో అది వేసుకుంటే ఇంకొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది. సో స్మాల్ ఆనియన్స్ అది ఆప్షనలే. దాని తర్వాత మెంతులు అండ్ కర్రీ లీవ్స్, మన కరివేపాకు ఉంది కదా అది వేసి బాగా వేడి చేయాలి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అలోవెరా, ఫ్రెష్ అలోవెరా దొరికితే ఫ్రెష్ అలోవెరా. ఈ జెల్ కానీ ఈ బయట మార్కెట్స్లో దొరికే 100% ప్యూర్ జెల్స్ కానీ ఎలాంటివి యూజ్ చేయదని నార్మల్ మీ ఇంట్లో ఉన్న చెట్లలో ఉన్న అలోవెరా అన్నమాట. అండ్ 1 more thing అండి, నేను యూజ్ చేశాను ట్యాబ్లెట్స్ అండ్ సీరం అంటే ఇట్ వాస్ టోటల్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది నేను యూజ్ చేశాను. సో మీరు యూజ్ చేయాలంటే ప్లీజ్ మీరు ముందు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మీ కన్సర్న్స్ చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు గైడ్ చేసినాక మీరు చేయండి. నేను చెప్పానని ప్లీజ్ ఏ మెడిసిన్ కానీ ఏ సీరం కానీ ప్లీజ్ వాడకండి. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. మీరంతా బాగుంటేనే ఐ విల్ బీ హ్యాపీ. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ నేను వాడానని ప్లీజ్ నేను సజెస్ట్ చేయట్లేదు. ఫస్ట్
స్టవ్లో ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేడి కానీ ఒక 60% వేడి అయిపోయి కొంచెం మీకు నేను చెప్పేది ఆ వేపర్ అనేది వస్తుంది కదా, ఆ టైంలో మీరు ఈ ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ ఒకేసారి వేయద్దని వన్ బై వన్ వేసి బాగా దాన్ని చూడండి, బాగా అది మరగాలి, వేడి కావాలి. వేడి అయిన తర్వాత మీరు ఇట్లా స్పూన్లో డిప్ చేస్తే ఒక గ్రీనిష్ కలర్, కొంచెం బ్రిక్ రెడ్డిష్ అండ్ గ్రీనిష్ కలర్లో అది చేంజ్ అవుతుంది అనమాట. అది చేంజ్ అయినాక ఆఫ్ చేసేయండి, టర్న్ ఆఫ్ చేసేసి అది మంచిగా కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మంచిగా మీ స్కాల్ప్కి యూస్ చేయండి. అండ్ ఇది నేను లైక్ నేను ఇది ఒక 3 months కాదు మరి అంత రోజు కాదు, లైక్ అరౌండ్ 1.5 month నుంచి యూస్ చేస్తున్నా. అండ్ 3 months ఎందుకు చెప్పానంటే ఆ ముందు వచ్చి నేను ఈ డాక్టర్ ఇచ్చినవి యూస్ చేశాను, అండ్ దాని తర్వాత 1.5 month యూస్ చేశాను. అండ్ యూసి నా హెయిర్ ఇప్పుడు నిజంగా బౌన్సీ ఉంది అండ్ నిజంగా మంచి రిజల్ట్స్ ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే మనకి తెలుసు మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామే. చూడండి నా లెంత్ కూడా ఎంత ఫాస్ట్గా పెరిగింది. సో మన ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామని మనకి తెలుసు. సో దానివల్ల ఏంటంటే అవి ఏమేమి వేస్తున్నాం ఏంటి అని సో మనకి ఆ భయం అనేది ఉండదన్నమాట. బికాస్ నేను ఈవెన్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నప్పుడు, ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేస్తున్నప్పుడు దీనివల్ల ఏమైనా అవుతుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా, అది నా బ్రెయిన్లో చాలా ఉన్నిందనమాట. కానీ మనకి మనం ఓన్గా ఒక ఆయిల్ చేసుకొని యూస్ చేస్తున్నప్పుడు ఎలాంటి బాధ ఉండదు, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని ఏమి ఉండదు. అండ్ రియలీ ఇదైతే జెన్యూన్ అండి, జెన్యూన్ రిజల్ట్స్ వస్తాయి. బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ఎనీ రిజల్ట్. సో వెయిట్ చేసి చూడండి. అండ్ ఇట్స్ రియలీ సో అమేజింగ్ అనమాట. నాకైతే లైక్ మీకే తెలుసు, లైక్ లైవ్లోనే నేను అన్ని జర్నీ పెడుతున్నాను, నా హెయిర్ జర్నీ. సో దిస్ ఇస్ మై హెయిర్, బౌన్సీ అయింది, లెంత్ అయింది, అండ్ హెయిర్ ఫాల్ తగ్గింది, అండ్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ లేదు, బ్రేకేజ్ లేదు, స్ప్లిట్టన్స్ లేదు, ఇంకేం కావాలి. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై హెయిర్. అండ్ దీన్ని ఇంకా నేను కంటిన్యూ చేస్తాను. ఈవెన్ నా కూతురికి కూడా చెప్తాను తనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. అండ్ ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ఆయిల్ వాట్ ఎవర్ ఐఎమ్ యూజింగ్. సో ఇదేనండి నా రివ్యూ. అండ్ ఇంకా నేను లైక్ ఫ్రీక్వెంట్గా పెట్టడానికి చూస్తాను. సో నెక్స్ట్ నేను హెయిర్ ప్యాక్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఎందుకు లేట్ పెడుతున్నా అంటే ఐ యూస్ మై సెల్ఫ్ అనమాట. ముందు నేను ట్రై చేసి అది నాకు వర్కౌట్ అయితేనే మీ వరకు నేను తీసుకొని వస్తాను. అందుకు కొంచెం డిలే అవ్వచ్చు, బట్ ఐ విల్ ఎన్ష్యూర్ కొంచెం త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ గాయస్, బాయ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ నేను చేయకపోయినా కూడా కొంతమంది నా కమెంట్ బాక్స్కి కమెంట్ చేశారు అండ్ కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు. ఐ హోప్ ఇలానే నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. దిస్ యూట్యూబ్ నా దగ్గర అరౌండ్ లైక్ 200 సంథింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఎవ్రీ వన్ ఐఎమ్ ఫీలింగ్ జెన్యూన్లీ యాజ్ మై ఫ్రెండ్స్. సో ఇంకా పెరిగితే ఇంకా మంచిగా అనిపిస్తుంది, నాకు మోటివేట్ అవుతాను మెయిన్గా. సో బాగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తారో అంత నా ఛానల్ అనేది ప్రమోట్ అవుతుంది. బికాస్ ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్. నేను వర్క్ చేసి నాకు రిజల్ట్ వస్తేనే అది మీ వరకు చేరుస్తున్నాను కాబట్టి ఐ థింక్ యూ హ్యావ్ టు గివ్ మీ లైక్ కొంచెం సపోర్ట్ అనేది నేను కోరుకుంటాను అఫ్కోర్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అ లాట్ for today. I'm shining off. Bye.